అంబేద్కర్ కాలనీలో రహదారి సమస్యపై స్పందన, అధికారుల హామీలు. బోధన్ పట్టణంలో అంబేద్కర్ కాలనీ వాసులు రహదారిపై స్పీడ్ బ్రేకర్లు లేక ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్ విస్తరణలో భాగంగా రోడ్లు ఎత్తు పెంచినా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడంతో వాహనాల వేగం అదుపులో లేక ప్రమాదాలకు దారితీస్తుంది. సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి చిత్రాల ప్రమోద్ కాలనీ వాసులు సబ్ కలెక్టర్ వికాస్ మహాన్తో కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయన స్పందించి కాంట్రాక్టర్తో చర్చించి సమస్యను పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ రోడ్డు పక్కన స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణ సిఐ వెంకటనారాయణ చొరవ తీసుకుని వెంటనే గేట్లు ఏర్పాటు చేయించారు. కాలనీ వాసులు ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ నేషనల్ హైవే రావడంతో వాహనదారులు చాలా వేగంగా వెళ్ళడం జరుగుతున్నది. కాబట్టి 2 రోజులకు 3 రోజులకు 2 యాక్సిడెంట్లు కానీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము నిన్న మున్సిపల్ కమిషనర్ గారికి పోయి కలవడం జరిగినది. వారు సానుకూలంగా స్పందించి అక్కడ లైట్లు మరియు అన్ని లైట్లు అరేంజ్ చేయడం జరిగినది. తర్వాత బోధన్ టౌన్ సిఐ గారిని కలవడం జరిగినది. సిఐ గారు వెంటనే స్పందించి అక్కడ బ్యారిగేడ్స్ అరేంజ్ చేయడం జరిగినది. ఇప్పుడు ఇక్కడ సబ్ కలెక్టర్ గారిని కలవడానికి మేమంతా అక్కడ నుంచి వచ్చాము. అంబేద్కర్ కాలనీ నుండి సబ్ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి అక్కడ సేఫ్టీ రోడ్ సేఫ్టీ ఏమేమి కావాలనో అక్కడ అన్నీ అరేంజ్ చేస్తానని చెప్పి మాకు మాట ఇచ్చినారు. కాబట్టి ఈ ముగ్గురు అధికారులకు మేము అంబేద్కర్ కాలనీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.